సంగారెడ్డి జిల్లాలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది. అంబేద్కర్ల కళాశాలలో రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరిషత్ పంజాబ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది భారీగా హాజరై భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగ విలువలను పాటించేందుకు అందరూ అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు. Our constitution theme is हमारा संविधान हमारा स्वाभिमान। This is our first ever I solemnly resolve to constitute India into a sovereign, socialist, to all its citizens, justice, social. ఇంకొక ఆస్పెక్ట్ కూడా చెప్పారు సార్, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చాలా మంది మన జిల్లా వాళ్ళు కాదు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, కానీ మన జిల్లా స్టూడెంట్స్ కి ఇంకా అవేర్నెస్ అనేది లేదు దట్ ఒక కాలేజ్ నుండి వాళ్ళు కూడా అడ్మిషన్స్ తీసుకోవచ్చు అని చెప్పి. సో ఐ హోప్ దట్ కమింగ్ ఇయర్ అడ్మిషన్స్ లో మన జిల్లాలో కూడా ఇంకా ఎక్కువ ప్రయత్నం చేసి స్పెషలీ ఇంటర్లో జూనియర్ కాలేజెస్ లో కరెక్ట్ గా ఇన్ టైం వాళ్ళకి ఈ అవేర్నెస్ అనేది కల్పిస్తే వి డెఫినెట్లీ హ్యావ్ మోర్ స్టూడెంట్స్ కమింగ్ ఇన్ టు ది ఇన్స్టిట్యూషన్. అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా మై రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ డు నాట్ లిమిట్ యువర్ సెల్స్ ఓన్లీ టు ద క్లాస్ రూమ్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ అనేది కాకుండా, బికాస్ స్టడీయింగ్ లా ఇస్ ఆల్మోస్ట్ ఈక్వివలెంట్ టు బీయింగ్ ఇన్ the social sector and the public sector. So you should have awareness about everything that is happening around you. You participate cheyandi in more activities in serving the society also, and please improve your own communication skills and make a lot of effort towards getting better at communication, speaking, or even in terms of how you present yourself. So this is very important kabatti. I hope all of you will focus on that. And it is not just in LLM ki velina vale kaadu, dan tarvata manchi careers lo kuda it could be some of you might end up working as GPs or lawyers, some of you might